ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ప్రతివారు లేఖనాలను తెరచి చూడాల్సిందిగా మనవి చేస్తున్నాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చదవబడిన ఈ లేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మహామహిమ కలిగిన మా ప్రియ ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడా, నిత్యము శరాపుల చేత కెరూబుల చేత గాన ప్రతిగానములతో స్తుతించబడుచు కొనియాడబడుచు ఆరాధించబడుచున్న మా ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చదవబడిన లేఖన భాగమును దీవించండి. మా అందరితో తేటగాను సూటిగాను స్పష్టంగాను మాట్లాడండి. మా ప్రభువా, మీ వాక్యము నుండి ఎన్నో సంగతులు ఇప్పటికే మాతో మాట్లాడారు. మేము బలముగా స్థిరముగా మీలో నిలిచి ఎదిగి ఫలించున్నట్లు మీ ఆత్మకార్యం మాలో జరిగిస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఏ యోగ్యత లేని మమ్మను మీరు ప్రేమించి చేసిన ప్రతి విధమైన పుణ్యకార్యం అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుచు మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచున్నాము తండ్రి, ఆమేన్. నందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తనకిష్టమైనవి ఏవో, తనకిష్టమైన వారు ఎవరో చాలా స్పష్టంగా దైవ లేఖనాలలో మనము గమనిస్తూ వస్తూ ఉన్నాం. నిజమే, మనమందరం దేవునికి ఇష్టలంగా ఉండాలని, ఆయన చిత్తమును నెరవేర్చే వారముగా ఉండాలని, ఆయనకు అనుకూలంగా ఉండాలని, ఆయన ఏదైతే మన నుండి ఆశిస్తున్నాడో అలాంటి అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలని మనం వింటూ వస్తున్నాం. అయితే ఈ దినాన దైవ గ్రంథములో నుండి ప్రియులారా, ఆయన అన్నాడు, నేను బలిని కోరను, కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అన్నాడు. దేవునికి ఏది ఇష్టం? జ్ఞానము నాకు ఇష్టమైనది. ప్రియులారా, అందుకే మనమందరం దైవ జ్ఞానమును సంపాదించే వారముగా ఉండాలి. దైవ జ్ఞానం ఎంతో విశేషమైనది. దైవ జ్ఞానమును సంపాదించే వారంగా ఉండాలి. ఈ దైవికమైన జ్ఞానం మన భక్తి జీవితానికి చాలా ఉపయోగకరమైనది. జ్ఞానమును గురించిన విషయాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి ఇష్టమైన జ్ఞానం విషయంలో మనం ఏం చేయాలో సామెతల గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం 4:7. జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశం. చూశారా? జ్ఞానము సంపాదించుటయే
జ్ఞానమునకు ముఖ్యాంశం. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనము అన్నాడు. బుద్ధి, జ్ఞానం, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కొలస్సై పత్రిక 2:3 కదా. కొలస్సై పత్రిక 2:3 బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి అని. కావున ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను తేటగా మనము గమనించినట్లయితే ఎంతో గొప్ప సత్యం అక్కడ దాగి ఉంది. మనము ఈరోజు సంపాదించవలసింది ఏమిటి? జ్ఞానం, బుద్ధి. అందుకు ఎంత ఖర్చు చేయాలి? ఏం ఖర్చు చేయాలి? నీ సంపాదన అంతా ఇచ్చి అన్నాడు. మన సంపాదన అంతా ఇచ్చి మనము సంపాదించాలి. జ్ఞానమును సంపాదించుట జ్ఞానమునకు ముఖ్యాంశం. జ్ఞానము సంపాదించాలని. అందుకే లోక జ్ఞానాన్ని నేర్పడం కొరకు తల్లిదండ్రులు ఎన్నో ఇబ్బందులు పడి అప్పులు చేసి పిల్లలకు లోక జ్ఞానాన్ని నేర్పిస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వారు చాలా కష్టాలు పడతారు, అప్పులు చేస్తారు. అది నిజమే. అయితే ఇప్పుడు మనము దైవికమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మనం ఎంత కష్టపడాలి? దైవికమైన జ్ఞానాన్ని సంపాదించి దేవునికి మనము మహిమ ఆపాదించడానికి మనము ఎంతో కష్టపడాలి అని అనుకుంటున్నారా? లేదు. మరి ఎలా సంపాదించాలి ఈ జ్ఞానం? యాకోబు పత్రికలో చెప్పాడు. యాకోబు రాసిన పత్రికలో చాలా వివరంగా చెప్పాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో వ్రాయబడింది. 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించేది ఒకటి, సంపాదన యావత్తు ఖర్చు చేసి జ్ఞానాన్ని సంపాదించాలన్నాడు కదా. ఇప్పుడు ఇక్కడేమని వ్రాయబడింది ప్రియులారా? ఇక్కడేమని వ్రాయబడింది? మీలో ఎవనికైనా జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుని అడుగవలెను అన్నాడు. అడగాలి, దేవుణ్ణి అడగాలి. ఈనాడు కొందరు నేను అడగడం లేదు, నేను అర్థిస్తున్నాను అని మాట్లాడుతున్నారు. అవును కదా. అడగడం లేదంట, అర్థిస్తున్నారంట. ఒక్కసారైనా అసెంబ్లీలోకి పంపించమని అర్థిస్తున్నానన్నాడు ఒక నాయకుడు. బహుశా తెలుసు అనుకుంటా మీకు. సరే ప్రియులారా, ఈరోజు దేవుణ్ణి అడిగితే చాలు, ఆయన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఒకటి, సంపాదించాలి, సంపాదన అంతా ఇవ్వాలి కదా సంపాదించాలంటే. 2, దేవుణ్ణి అడగాలి. 3,
ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. 5:15 దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇప్పుడు జ్ఞానం ఎలా వస్తుంది? సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మూలాన. అర్థమైందండి? సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకున్నారో వారికి దేవుడు తగిన జ్ఞానాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే ప్రియులారా, దైవ లేఖనంలో వ్రాయబడిన వాస్తవికతను గుర్తించండి. దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగాలి. అదే సమయములో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరొక చోట మనము గమనించినప్పుడు దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనములో యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలం. పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు. ప్రియులారా, మనము గమనిస్తే దేవుని యందలి భయభక్తులు మనము కలిగి ఉండుట వలన జ్ఞానాన్ని సంపాదించవచ్చు. భయం అంటే దేవుడు చూస్తున్నాడు అని ఏ తప్పు చేయకుండా. భక్తి అంటే దేవుణ్ణి గూర్చిన ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో గడుపుట. భయభక్తులంటే ఇలా సింపుల్ గా చెప్పాల్సి వస్తే పాపానికి దూరంగా దేవునికి దగ్గరగా బ్రతకటమే భయభక్తులు. భయం అంటే పాపానికి దూరంగా, భక్తి అంటే దేవునికి దగ్గరగా బ్రతకడం. ఈ రెండు లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటే మనము జ్ఞానాన్ని సంపాదించగలం. ఎందుకు జ్ఞానాన్ని సంపాదించాలి? సామెతల గ్రంథములోని 8వ అధ్యాయం 11వ వచనంలో వ్రాయబడిన మాట మనము చూస్తాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు అన్నాడు. ఏమండి, ఈ మాట మనసులో చాలా జాగ్రత్తగా పెట్టుకున్నామండి. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు. విలువగల సొత్తులంటే ఏమండి? ఆస్తి, అంతస్తు, డబ్బు, వెండి, బంగారం, వజ్రాలు, మణులు, మాణిక్యాలు ఏవో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ జ్ఞానం ముందు అవన్నీ వట్టిదే అంట. విలువగల సొత్తులేవియు దానితో సాటిరావు అన్నాడు. కనుక ప్రభు పిల్లలమైన మన జీవితంలో ప్రభువుకెంతో మహిమ తెచ్చేటట్లుగా మన జీవితాన్ని జాగ్రత్త చేసుకోవడం నేర్చుకోవాలి.
విలువగల సొత్తులేవియు దానితో సాటి రావు. దేనితో? జ్ఞానముతో. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది. అందుకే నేను ప్రేమతో చెప్తున్నాను, రోజు బడికెళ్ళే వానికి చదువు వస్తుందా? అప్పుడప్పుడు బడికెళ్ళే వానికి చదువు వస్తుందా? రోజు బడికెళ్ళే వానికి, అన్ని క్లాసుల్లో అటెండ్ అయినోడికి చదువు వస్తుందా? ఏదో ఒక క్లాసులు అటెండ్ అయినోళ్ళకి చదువు వస్తుందా? మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అప్పుడప్పుడు మీటింగ్కి వచ్చే వాళ్ళకి దైవ జ్ఞానం అబ్బుద్దా? ఎప్పుడు మీటింగ్ ఉంటే అప్పుడు వచ్చే వాళ్ళకి దైవ జ్ఞానం అబ్బుద్దా? మీరేమో దీనికంటే ఇంకా ఏదో లోకంలో ముఖ్యం అనుకొని దాని వెంపడి వెళ్ళిపోతున్నారండి. దీనికంటే బయటదేదో ముఖ్యం అనుకొని వెళ్ళిపోతున్నారు. దయచేసి ప్రేమతో చెప్తున్నా, ఏ కూడికున్నా మీరు సాధ్యపరచుకొని ప్రభు సన్నిధిలో కొనసాగడం, దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించడం. ఏ కూడికలోనైనా దైవవాక్యమేగా చెప్పుకునేది. కాలక్షేపం కొరకు పిట్టకథలు, కట్టుకథలు ఏమైనా మనం చెప్పుకుంటామా? ఇన్ని సంవత్సరాలుగా ఏనాడైనా చెప్పానా అలాంటివి? ఒక్కసారి చెప్పండి, ఇలా చేతులు ఇలా కానీ ఒక్కసారి ఏనాడైనా పిట్టకథలు చెప్పానా? కట్టుకథ ఏదైనా చెప్పానా? అల్లి ఏదైనా చెప్పానా? ఎన్ని సంవత్సరాలలో? కనుక దైవికమైన జ్ఞానాన్ని మనము సంపాదించాలి. సంపాదించడానికి సూత్రాలు ఉన్నాయి. ఒకటి, సంపాదనంతా ఇచ్చి సంపాదించాలి అన్నాడు కదా. రెండవది దేవుణ్ణి అడగాలన్నాడు. మూడవది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నాడు. నాలుగవది దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండాలి అన్నాడు. అంతేనండి? ఇంత వివరంగా విషయాన్ని మనకు అర్థమయ్యేటట్లుగా వింటున్నప్పుడు మనము ఎంత 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 జ్ఞానాన్ని సంపాదించుకోవాలండి. ప్రభు దగ్గర, మనము నమ్మిన ప్రభు దగ్గర బుద్ధి జ్ఞానములు ఉన్నాయి. 8వ అధ్యాయం సామెతల గ్రంథం 14వ వచనంలో అంటాడు, ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నేర్చుటయు నా వశం అన్నాడు ఆయన. ఆయన వశం ఏమిటి? ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానము నిచ్చుటయు నా వశం. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే, నా వలన రాజులు ఏలుదురు, అధికారులు న్యాయమును బట్టి పాలన చేయుదురు. జ్ఞానాధారము నేనే అన్నాడు ఆయన. మరి ఆ ప్రియ ప్రభువును, జ్ఞానాధారమై ఉన్న ఆ ప్రియ ప్రభువును మనము కలిగి ఎరిగి ఆయన దగ్గర సంపాదించుకోకపోతే తప్పు ఆయనదా మనదా? ఏమండి, ఆయనదా మనదా? మనదే. మనదే, మనదే. ఆయన అన్నాడు కదా, దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది. మీరు ఏదో సంపాదిస్తున్నారు గాని అది కాదు నాకిష్టం. మీరు జ్ఞానాన్ని సంపాదించడం నాకిష్టం అన్నాడు. ఎంతమంది ఆయనకి ఇష్టమైన పని చేస్తున్నారండి? ఎంతమంది ఆయనకి ఇష్టమైన పని చేస్తున్నారు? ఆలోచన చేయండి ప్రియులారా. దేవునికి ఏదిష్టమో స్పష్టంగా చెప్పాడు.
దేవునికి ఏది ఇష్టమో ఆయనకి ఇష్టమైన దానిని మనము కొనసాగించడం మంచిది. మంచిది. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించడం మంచిది. ఎందుకు మంచిదో ఒకటి రెండు మాటలు చూడండి. సామెతల గ్రంథంలో సామెతల గ్రంథములో 4వ అధ్యాయం 5వ వచనాన్ని జ్ఞానము సంపాదించుకును బుద్ధిని సంపాదించుకో అన్నాడు. 6వ వచనం చదువుకుందాం. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును అన్నాడు. ఏది? జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడుతుంది. దైవికమైన జ్ఞానాన్ని మనము సంపాదించుకొని దేవునికి ఇష్టలంగా ఉండాలి. అంటే జ్ఞానము సంపాదించిన వారిని దేవుడు కాపాడతాడు. కాపాడడం అంటే ఆయనకి ఇష్టం. 3వ అధ్యాయం 35వ వచనం సామెతల గ్రంథములోని 3:35లో జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు. ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడు ఘనతను స్వతంత్రించుకుంటారు. 3:13 జ్ఞానమును సంపాదించిన వాడు ధన్యుడు అన్నాడు. ఏమండి, ఈ పదాలన్నీ మనకు ఏటగా వినబడుతున్నప్పుడు మన జీవితములో దేనిని సంపాదించాలి? జ్ఞానాన్ని. 4వ అధ్యాయం 7-8 వచనాలు చదివితే జ్ఞానము హెచ్చిస్తుంది అన్నాడు, అది ఘనతనిస్తుంది అన్నాడు, అందమైన మాలిక కడుతుంది అన్నాడు, ప్రకాశమానమైన కిరీటమునిస్తుంది అన్నాడు. ఏది? జ్ఞానం. 7-8 వచనాలు, 4వ అధ్యాయం 7-8 వచనాలు రాసుకోండి చక్కగా. హెచ్చించేది జ్ఞానం, ఘనతనిచ్చేది జ్ఞానం, అందమైన మాలిక కట్టేది జ్ఞానం, కిరీటమును దయచేసేది జ్ఞానం. ఎగ్జాంపుల్గా చెప్పుకోవాల్సి వస్తే ఈ జ్ఞానం వల్లనే కదండి సొలొమోను ఎంత హెచ్చించబడ్డాడు, ఎంత ఘనత నొందాడు, ఎంత చక్కని కిరీటాన్ని ఆయనకు కలిగింది. అందరూ వచ్చి ఆయన్ని ఎంత ప్రశంసించారు. చుట్టుప్రక్కల వారు దేశాల నుండి వచ్చి ఆయన్ని ఎంత ఘనపరిచారు. ఆయన సేవకులు కూడా ఎంత భాగ్యవంతులని చెప్పారు. అవునా కాదా? దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టే కదా ఆ ఘనత. దానిని మనము సంపాదించుకోవాలి. ఇప్పుడు అదే ప్రియులారా, నా ప్రయాస కూడా అదే. అనేక మందిని దైవ జ్ఞానముతో నింపాలి. దైవ జ్ఞానముతో నింపాలి. నిన్న ఉదయకాలంలో ఇంగ్లీష్ వాళ్లకు చెప్తూ ఒక చక్కని మాట చెప్పారు. ఆ బావి దగ్గర మందలను చేర్చి వారికి ఆ బావి మీదనున్న మూతను తొలగించి వారికి నీళ్లు పెట్టినట్లు, అంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని గుంపులు గుంపులుగా సభలు పెట్టి, కార్యక్రమాలు పెట్టి, బైబిల్ తరగతులు పెట్టి, బైబిల్ క్లాసులు పెట్టి వచ్చిన వారికి ఆ మూత తీసి వారికి దైవవాక్యమును నేర్పించాలి. ఎంత గొప్ప మాట అండి నిజంగా.
నాకు నిన్నున్న సంతోషం. ఆహా! మందలను తోలుకొని వచ్చి బావి దగ్గర గొప్ప గొప్ప బోధకులను పిలిపించి దైవ జ్ఞానమును వారికి అందించుట వలన ప్రజలు మేలు పొందుతారు. ఏమండి, మనం మోసుకుని వెళ్ళేది ఏమీ లేదు. అందుకే మన సంపాదన యావత్తూ ఇచ్చి మనము సంపాదించాలి. జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని అందించాలి. ఈరోజు ఒక మత్స్సు తునకకు ఒక విషయాన్ని చెప్తా, మీరు వినండి. ఆంగ్లేయులు ఇతర దేశాల నుండి భారతదేశం, మిగిలిన కొన్ని అన్య దేశాలకు వచ్చి ప్రాణాలను సహితము లెక్క చేయకుండా ఎన్నో కష్టాలు పడి మిషన్ స్కూల్స్ అని, మిషన్ హాస్టల్స్ అని, మిషన్ హాస్పిటల్స్ అని ఇవన్నీ ఏర్పాటు చేసి దైవికమైన జ్ఞానాన్ని నేర్పబట్టి ఈరోజు మన ఇండియా ఈ స్థితిలో ఉందని యేసు ప్రభు నమ్మకపోయినా ఈ స్కూల్స్లో చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తారండి, వారు రాబట్టి మేము ఈరోజు. చూడండి, సహజంగా ఎక్కువ స్కూల్లో స్ట్రెంగ్త్ ఏ స్కూల్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుందంటే ఆంగ్లో ఇండియన్స్ ఉన్న స్కూల్స్లో స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటుంది. నిజమా కాదా? ఎందుచేత? వారు దేవుణ్ణి కలిగి దైవికమైనటువంటి ఆత్మను కలిగి వస్తున్నారు. దైవ జ్ఞానం కలిగి ఉంటుంది. దైవికమైన జ్ఞానాన్ని బిడ్డలకు అందిస్తున్నారు. ఇప్పుడంటే రకరకాల స్కూల్స్ వచ్చాయి. అంతకుముందు ఎక్కువగా మిషన్ స్కూల్స్లోని, ఆర్సిఎం స్కూల్స్లోని, సెంట్ ఆన్స్లని ఇలాగున ఎన్నో స్కూల్స్, వాటిలో ఎక్కువగా పిల్లల్ని జాయిన్ చేసేవారు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి వెర్రి తలలు వేస్తుంది కొంతమందిలో. దైవిక జ్ఞానం పోయి దయ్యాల జ్ఞానం వచ్చింది. పూర్వ చరిత్ర మనం ఆలోచన చేసినప్పుడు వారు ప్రాణాలను త్యాగం చేసి, ప్రాణాలను పణంగా పెట్టి ఎంత గొప్ప దైవికమైన కార్యాలు వారు చేయడానికి ఇష్టపడ్డారు. కనుక ఈ విషయాలు చెబుతూ ఉన్నప్పుడు మీరు కూడా జ్ఞానాన్ని సంపాదించాలి. సంపాదించిన జ్ఞానాన్ని మరుగున ఉంచకుండా దాన్ని ఇతరులకు ప్రకటించాలి. అదే పౌలు అంటాడు, ప్రయోజనకరమైన దానిని నేను దాచుకొనలేదు, ఇంటింటను బహిరంగంగాను మానక నేను బోధించుచూ ఉన్నాను అన్నాడా లేదా? అపోస్తలుల కార్యాలు 20:20లో. కాబట్టి దైవికమైన జ్ఞానాన్ని మనము సంపాదించాలి. ఎన్నిసార్లు ఈ జ్ఞానాన్ని గురించి మనం చెప్పుకున్నా ఇంకా చాలా తక్కువగానే చెప్పుకుంటున్నామేమో అని అనిపిస్తుంది. అంతటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు ప్రేమించి మనకిచ్చుటకు ఆయన ఇష్టపడ్డాడు. జ్ఞానము లేకపోతే ఏమవుతారో ఒక మాట చెప్పనా? సామెతల గ్రంథములో 1వ అధ్యాయం 32వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1:32. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు అన్నాడు. జ్ఞానము లేని వారట దేవుని విసర్జించి నాశనమైపోతారు. దేవుణ్ణి గురించిన జ్ఞానం ప్రకటించబడుతుంటే, ఘోషిస్తూ ఉంటే దీనిని వద్దనుకున్నటువంటి వారు ఏమవుతారండి?
విసర్జించబడతారు, నాశనమవుతారు అన్నాడు. 8వ అధ్యాయం 1వ వచనం, జ్ఞానము ఘోషించుచూ ఉన్నది అని చెప్పాడు. జ్ఞానము ఘోషిస్తూ ఉంటే ఈ జ్ఞానాన్ని సంపాదించుకొనకుండా మనుషుడు తనకిష్టానుసారమైన వాటిని అనుసరిస్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియులారా, జ్ఞానమును ప్రేమించేవాడంటే శిక్షను ప్రేమించేవాడు అని కూడా ఉంది. అదేమిటి? జ్ఞానమును ప్రేమించువాడంటే శిక్షను ప్రేమించడం ఏమిటి అని అనుకుంటున్నారా? అవును. ఎప్పుడు కూడా జ్ఞానాన్ని సంపాదించాలంటే దానికి తగిన శిక్షణ అవసరం. అది మనము సంపాదిస్తే అది మనలను హెచ్చిస్తుంది, కాపాడుతుంది, గొప్ప చేస్తుంది, ఉన్నతమైన స్థితికి తెస్తుంది. దేవునికి ఇష్టం అండి జ్ఞానము సంపాదించడం. అది దేవునికి ఇష్టం. మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో 15వ వచనం, ఈ జ్ఞానం 13వ వచనంలో అంటాడు, మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు, వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలెను అన్నాడు. తన క్రియలను కనుపరచవలెను. యోగ్య ప్రవర్తన వలన జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై అని చెప్పాడు. అయితే 15వ వచనంలో భూ సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం అని 3 రకాల జ్ఞానాన్ని చెప్పాడు. 15వ వచనం, 1 భూ సంబంధమైన జ్ఞానం, 2 ప్రకృతి సంబంధమైన జ్ఞానం, 3 దెయ్యముల జ్ఞానం. పదిహేడులో పైనుండి వచ్చు జ్ఞానం అన్నాడు. అంటే పరసంబంధమైన జ్ఞానం, ప్రభువిచ్చు జ్ఞానం, పైనుండి వచ్చు జ్ఞానం అని అర్థం. మరి భూ సంబంధమైన ప్రకృతి సంబంధమైన దెయ్యముల జ్ఞానం ఎలాంటిది? 16లో చెప్పాడు, ఏలయగనగా మత్సరమును, వివాదమును, ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యమును ఉండును. చూడండి, మేము జ్ఞానవంతులం, గొప్ప గొప్ప ఇంజనీర్సం, మేము అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నాం అని అంటూ నీచమైన కార్యాలు చేస్తున్నారు. జ్ఞానం కలిగిన వారమని చెప్పుకుంటూనే ఇంకా నేను అటు వెళ్ళాలని ఆలోచన లేదు. లోక జ్ఞానం, లౌకిక జ్ఞానం, ప్రకృతి జ్ఞానం, భూ సంబంధమైన జ్ఞానం, దయ్యముల జ్ఞానం. 17వ వచనం, పైనుండి వచ్చు జ్ఞానం. ఇది ఎలాంటిది? మొట్టమొదట పవిత్రమైనది, 2 సమాధానకరమైనది, 3 మృదువైనది, 4 సులభముగా లోబడునది, 5 కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, 6 పక్షపాతము లేనిది, 7 వేషధారణ లేనిది. ఇది దేవునికి ఇష్టమైన జ్ఞానం. వీరు దేవునికి ఇష్టమైన వారు. అర్థమైందండి? ఒక్క మాటలో ఎంత గొప్ప సత్యం పెట్టాడో దేవుడు. ఏమంటే అర్థమైందా లేదా? ఇక్కడ 7 విషయాలు ఉన్నాయి మీరు గమనిస్తే.
పైనుండి వచ్చు జ్ఞానం పవిత్రమైనది, పవిత్రులు ఆయనకి ఇష్టలు. 2, సమాధానకరమైనది, సమాధానంగా ఉండేవారు ఆయనకి ఇష్టలు. 3, మృదువైనది, ఎదుట వారిని హట్ చేయకుండా మాట్లాడే విధానం, మృదుత్వం ఆయనకి ఇష్టం. 4, సులభముగా లోబడేది, గర్వంగా ఉండేది కాదు, హెచ్చించుకునేది కాదు, లోబడుట ఆయనకి ఇష్టం. కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనడం ఆ జ్ఞానం ఆయనకి ఇష్టం. 6, పక్షపాతము లేకుండా ఉండుట ఆయనకి ఇష్టం. 3, వేషధారణ లేకుండా ఉండుట ఆయనకి ఇష్టం. అందుకే ఆయన అన్నాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలి నాకు ఇష్టమైనది కాదు, దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఏది సంపాదించాలి? ఆస్త, అంతస్త, ఫేమా, నేమా, అదే పేరా, ప్రఖ్యాతల? ఇప్పుడు చెప్పండి, ఏం సంపాదించుకోవాలి? ఏం సంపాదించాలండి? దేవుని జ్ఞానం. దైవికమైన జ్ఞానం, లౌకికమైన జ్ఞానం కాదు. అందుకే మన పిల్లల్ని మనతో పాటు చర్చికి తీసుకువెళ్ళాలి, సండే స్కూల్కి తీసుకువెళ్ళాలి, మనమే దగ్గరుండి వారిని పంపించాలి. బాగా చిన్న పిల్లలైతే సండే స్కూల్కి పంపించాలి, కొంచెం పెద్ద పిల్లలైతే యూత్ మీటింగ్ పంపించాలి. ప్రతి కూడికి మనతో తీసుకుని వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, వాళ్ళకి చర్చ్ వద్దు, వాళ్ళకి వాక్యం వద్దు, వాళ్ళకి సహవాసం వద్దు, మనం తీసుకెళ్లి హాస్టల్స్లో పెడతాం. మన ఇంటి దగ్గర అయ్యే ఖర్చు కంటే కూడా ఎక్కువ ఖర్చు అక్కడ కడతాం. కట్టి వాళ్ళకి ఏ జ్ఞానం నేర్పిస్తున్నాం చెప్పండి? ఏ జ్ఞానం నేర్పిస్తున్నాం? ఆ చివరికి వాళ్ళు ఆ జ్ఞానములో పడి ఇక ఆఖరికి ఆదివారము లేదు, ఆరాధన లేదు, సంఘము లేదు, సహవాసము లేదు. మనమే తీసుకెళ్లి జాయిన్ చేశాం కదండి. మనమే కదా దగ్గరుండి తీసుకెళ్ళాం. డబ్బులు మరి ఇచ్చి, డబ్బులు కట్టి మరి ఈరోజు వారిని ఆత్మీయత లేకుండా చేసింది పేరెంట్స్ మనం కాదు. ఇది ఏనాడైనా ఆలోచన చేశారా? అసలు దైవికమైన జ్ఞానం సంపాదిస్తే, మీరు బైబిల్ చదవండి, బైబిల్ చదివిన వ్యక్తి ఒక ఇంజనీర్ అవుతాడు, ఒక సైంటిస్ట్ అవుతాడు, ఒక డాక్టర్ అవుతాడు, ఒక టీచర్ అవుతాడు, ఒక ప్రీచర్ అవుతాడు. గొప్ప జ్ఞానం అంతా ఇందులోనే ఉందండి. గొప్ప కన్స్ట్రక్షన్ అంతా ఇందులోనే ఉంది. గొప్ప జ్ఞానం కలిగిన గ్రంథం, జ్ఞాన గ్రంథం బైబిల్. అవునా? మీరు ఏ విధమైన నాలెడ్జ్ కావాలని ఇదే ఈ గ్రంథాన్ని చదివితే మనకు అర్థమవుద్ది. ఒక ఫ్యామిలీని కట్టాలన్నా బైబిల్ గ్రంథమే. భార్యాభర్తల మధ్య సంతోష సంబంధాలు ఉండాలన్నా బైబిల్ గ్రంథమే. మీకు ఏ విధమైన నాలెడ్జ్, ఏ విధమైన విజ్డమ్ మీకు కావాలన్నా దైవలేఖనం చదివితే చాలండి. అన్ని రకాల జ్ఞానాన్ని రంగరించి దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టాడు. తెలుసా మీకు అది? చెప్పరేమండి? ఫలానా శాస్త్రం ఇందులో లేదు అని చెప్పండి. ఖగోళ శాస్త్రమా, రసాయన శాస్త్రమా, భౌగోళిక శాస్త్రమా? అన్నీ ఉన్నాయన్న సమస్తము. సకల శాస్త్రాలను ఈ గ్రంథంలో పెట్టాడు దేవుడు. అందుకే బైబిల్ గ్రంథం చదువుకున్న వాళ్ళు, దానిని పాటించిన వాళ్ళు గొప్ప జ్ఞానులు. ఒకరోజు మన ఇండియా నుంచి ఒక వ్యక్తి, మహానుభావుడు, వెళ్ళి ఇంగ్లీషులో ప్రసంగం చేయాల్సి వచ్చింది. 5 నిమిషాల ప్రసంగం ఇచ్చారు. ఆ 5 నిమిషాల ప్రసంగం ఇంగ్లీష్లో ఆయన చెప్పింది ఏంటో తెలుసా అండి?
నేను ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నది బైబిల్ గ్రంథం, ఇంగ్లీష్ గ్రంథం చదివి నేను ఈ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. 5 నిమిషాలు ప్రసంగమిస్తే దాదాపు గంటన్నర ప్రసంగం ఆయన చేశాడు. ఇంకా చెప్పండి అని జనాలు కేరింతలు కొడుతూ ఉంటే గంటన్నర ప్రసంగం చేశాడు. ఎవరో తెలుసా ఆయన? వివేకానందుడు. అయ్యా వివేకానంద. జీకేలు ఇస్తే మీకు కష్టమే లాగా ఉంది. చెప్పండి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఆయన కూడా చేశాడు. ఆయన కూడా చేసన్నాడు, యేసు ప్రభు కాలములో నేనున్నట్లయితే ఆయన అనుసరించేవాడిని, ఆయన అడుగుజాడల్లో నేను నడిచేవాడిని అని చెప్పాడు ఆయన. సర్వేపల్లి రాధాకృష్ణ అండి, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ. గుర్తొచ్చిందా? ఓకే అన్న. ఫస్ట్ ప్రెసిడెంట్. గుర్తొచ్చిందా? ఈ మాట గుర్తొచ్చిందా? గొప్ప గొప్ప వాళ్ళు అయ్యారు అని అంటే బైబిల్ గ్రంథం చదివినోళ్లే. ఈరోజు సంపూర్ణమైన రాజ్యాంగం అంతా ఈ బైబిల్ గ్రంథంలోనే ఉంది. ఇండియాకు సంబంధించి కానీ ఇతర దేశాలకు సంబంధించిన రాజ్యాంగం అంతా కూడా బైబిల్ గ్రంథంలోనే ఉందండి. ఇంకా నేను ఎన్నైనా చెప్పొచ్చు. అన్ని విషయాలు ఈ లేఖనంలో, ఈ గ్రంథంలో ఉన్నాయి. అందుకే ఈ గ్రంథాన్ని చదివిన ప్రతివారు గొప్ప జ్ఞానం కలిగిన వారయ్యారు. గొప్ప జ్ఞానం కలిగిన వారు. కొందరు ఏమయ్యారంటే ఆ జ్ఞానాన్ని దేవుని కొరకు ఉపయోగించిన వారు ఉన్నారు. కొంతమంది తమ స్వేచ్ఛ స్వార్థం కొరకు, తమ ఘనత కొరకు ఉపయోగించిన వారు కూడా ఉన్నారు. ఏది? ఈ బైబిల్ గ్రంథాన్ని తమ స్వఘనత కొరకును, తమ స్వేచ్ఛ స్వార్థం కొరకును ఉపయోగించిన వారు ఉన్నారు. కొందరు దైవికమైన వాటి కొరకు ఉపయోగించిన వారు ఉన్నారు. అందుకే కొందరు దైవికంగా ఉపయోగించారు కనుక వారు పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగారు. కొందరు ఈ ఘనతను, ఈ జ్ఞానాన్ని సంపాదించి దేవునికి ఉపయోగపడకుండా ఉన్నారు కనుకని వారు నరక మార్గంలో ప్రయాణం చేశారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ దైవికమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత పెట్టుబడి పెడతారు? ఎంత అంతా కాదు, మీ సంపాదన అంతా ఇచ్చి ఏం సంపాదించాలి? జ్ఞానాన్ని సంపాదించాలి. మీ సంపాదన అంతా ఇచ్చి, విన్నారా? మీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానము సంపాదించాలి. ఇప్పుడు చెప్పండి, జ్ఞానమును సంపాదించుట నాకిష్టం. దేవుని గురించిన జ్ఞానము సంపాదించడం నాకిష్టం. మనం జ్ఞానం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం. ఇక్కడ ఒక మర్మం కూడా చెప్పన, ఓ మర్మం చెప్తా వినండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో తన కుమారుడైన యేసుక్రీస్తుని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అనుంది. తన కుమారుని నలుగగొట్టుటకు ఆయనకు ఇష్టమయ్యింది. ఎవరు నలగొట్టడానికి? కుమారుని నలుగగొట్టుటకు ఇష్టమైంది. నలగగొట్టడానికి, కుమారుని నలుగగొట్టడం ఆయనకి ఇష్టం అని చెప్పాడు. ఆ క్రింద 11వ వచనంలో తనకున్న అనుభవ జ్ఞానము చేత
ఆయన ఏం చేశాడు? అనేకులను నిర్దోషులనుగా చేశాడని ఉంది. దొరికిందా? తీశారా? యెషయా గ్రంథం తప్పనిసరిగా చదవండి. 53వ అధ్యాయం 10వ వచనం. ఆయన నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఏంటండి? నలుగగొట్టుటకు ఇష్టమాయెను. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. 11వ వచనంలో తనకున్న అనుభవ జ్ఞానము చేత, అంటే తన్ను గూర్చిన జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అంటే జ్ఞానాన్ని సంపాదించిన వారు, జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం గలవారు ఇతరులను ఏం చేస్తారండి? రక్షిస్తారు. చూడండి, బైబిల్లో ఉంది. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదు. జ్ఞానం ఎందుకు సంపాదించాలి? మనము రక్షించబడుటకు కారణం, అదే సమయంలో ఇతరులను రక్షించుటకు కారణం జ్ఞానం. ఆయన నలుగగొట్టాడు, అయినా నలుగగొట్టబడుటకు ఇష్టపడ్డాడు. తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేశాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనము కూడా జ్ఞానము సంపాదించాలి. సంపాదించి అక్కడ మీరు గమనిస్తే నలుగగొట్టినప్పుడు ఏమైంది? తన ప్రాణమును దారపోసెను అంటాడు 12 కదా, యెషయా గ్రంథం 53. తన ప్రాణమును ధారపోసెను. అదే ప్రాణ విమోచన ధనము. అదంతా ఇచ్చి సంపాదించడానికి, మనల్ని సంపాదించడానికి ఆయన కలిగినదంతా అమ్మివేశాడు, ధారపోశాడు. ఇప్పుడు మనం కూడా సంపాదించాల్సింది మనదంతా దేవుని పేరట ఇచ్చి మనము కూడా సంపాదించాలి, ఇతరులను సంపాదించాలి. జ్ఞానము గలవారు ఇతరులను రక్షిస్తారు. జ్ఞానం ఎలా వచ్చింది? మన సంపాదన అంతా ఇచ్చి మనం మొదట జ్ఞానం సంపాదించాలి, ఆ తరువాత ఇతరులను రక్షించాలి. అర్థమైందండి ఈ సీక్వెన్స్? మన ప్రభు పోలికలో మన జీవితాన్ని మార్చుకోవాలి. నలుగగొట్టబడ్డాడు, ప్రాణమును దారపోశాడు, తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకుల నిర్దోషులుగా మార్చాడు. అలాగే మనం కూడా మన సంపాదన అంతా ఇవ్వాలి, జ్ఞానాన్ని సంపాదించాలి, ఇతరులను రక్షించాలి. ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? జ్ఞానము గలవారు. ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారండి? జ్ఞానం గలవారు. ఎవరు రక్షిస్తారండి? దేవుడు. ఎవరు రక్షిస్తారండి? వారు ఎవరు రక్షిస్తారండి? జ్ఞానము. నేను ఎప్పటిదాకా చెప్పిన పాఠమే చెప్తున్నారు మీరు. ఎవరు రక్షిస్తారంటే జ్ఞానం గలవారు రక్షిస్తారు. మరి మీరెవరండి? నేను రక్షిస్తానండి అని చెప్తే బాగుండేదిగా. అప్పుడు నేను జ్ఞానం కలిగిన వారని అర్థం చేసుకుంటానుగా. ఇంత చెప్పినా మీరేం సంపాదించుకోవడంలే. ప్రభువును. ప్రభువు కాదమ్మా, జ్ఞానం. ప్రభు ఇచ్చే జ్ఞానం. ప్రభు ద్వారానే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ప్రభు ఇవ్వడం ధారాళంగా ఇస్తానన్నాడు కదా, ధారాళంగా ఇస్తానన్నాడు. మరి ఎలా సంపాదించుకోవాలో సూత్రాలు కూడా చెప్పాను కదా. కనుక జ్ఞానం సంపాదించుకొని ఇతరులను మనం ఏం చేయాలి? రక్షించాలి. ప్రార్థన చేసుకుంటాం. మీరందరూ ఇతరులను రక్షించేవారుగా ఉండాలి. ఆ విధంగా సిద్ధపడాలని ప్రభు పక్షంగా ప్రేమతో మీకు మనవి చేస్తాం. మహిమగల మా ప్రియ ప్రభువా,
సర్వాధికారి అయిన మా దేవ, మీ గణనామానికి వేలాది వందనాలు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, దయామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, అద్వితీయ సత్యదేవుడా, మీకు స్తోత్రము చెల్లిస్తూ, సర్వ మానవాళికి జ్ఞానమును అనుగ్రహించుటకు జ్ఞానాధారమై ఉన్నవాడా, మీకు స్తోత్రము. మా ప్రభువా, జ్ఞానము సంపాదించుట మీకు ఇష్టం అని చెప్పారు. మీకు ఇష్టమైన పని మేము ఎల్లప్పుడూ చేయడానికి మమ్మను సిద్ధపరచమని, మేము జ్ఞానము సంపాదించుకొని మమ్మను మేము కాపాడుకుంటూ జ్ఞానము వలన ఇతరులను రక్షించువారుగా కూడా సిద్ధపరచమని కోరుచు, మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడిన వాస్తవికమైన సత్యాన్ని మనము తేటగా గమనించి గొప్ప జ్ఞానాన్ని సంపాదిద్దామండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. నా రికార్డింగ్ ఆఫ్ చేయండి. బుద్ధి జ్ఞానములు ఆయన